జంట భూకంపాల దెబ్బకు వెనిజువేలా విలవిల్లాడుతోంది. 32 సెకండ్ల గ్యాప్లో సంభవించిన 2 భూకంపాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. వెనిజువేలా క్యాపిటల్ కారకాస్తో పాటుగా అనేక ప్రాంతాల్లో భారీ భవనాలు పేక మెడల్లా కూలిపోయాయి. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. శిథిలాల కింద అనేక మంది చిక్కుపోయినట్టుగా సమాచారం. విధ్వంసకర పరిస్థితుల దృష్ట్యా వెనిజువేలా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించింది. మృతుల సంఖ్య భారీ సంఖ్యలో ఉండవచ్చని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. వెనిజువేలా పశ్చిమ ప్రాంతంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కారకాస్కు పశ్చిమంగా ఉన్న సాన్ ఫెలిపే సమీపంలో భూకంపం కేంద్రీకృతమైందని అధికారులు ప్రకటించారు. అయితే కేవలం 32 సెకండ్స్ వ్యవధిలో యమారే ప్రాంతం వద్ద 7.5 తీవ్రతతో మరో శక్తివంతమైన భూకంపం వచ్చింది. ఆ తర్వాత 20 సార్లు భూమి కంపించింది. భూకంపం దాటికి జనాలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపై ఆర్తనాదాలతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొన్ని చోట్ల భూకంప తీవ్రతకు కూలిపోయిన భవనాల దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. రహదారులు సైతం దెబ్బతిన్నాయి. కార్కాస్ ఎయిర్పోర్ట్లో కూడా పై స్లాబ్స్ పెచ్చులుడాయి. దీంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపేశారు. పలు ప్రభుత్వ వాహనాలు, భవనాలు, నివాస సముదాయాలు కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కున్న వారి కోసం స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. వెనిజువేలాకు అమెరికా సాయం చేస్తామని ప్రకటించింది. అయితే ఇటు జపాన్లో కూడా భూకంప తీవ్రత 6.9గా రికార్డ్ అయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జపాన్లో కూడా రైలు సర్వీసులను నిలిపివేశారు. రైట్, ఇటు వెనిజువేలా అలాగే జపాన్ ఎర్త్క్వేక్స్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి మరీ అప్డేట్స్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి. సో ఇది కోయిన్సిడెంటల్గా అనుకోవచ్చా? వెనిజువేలా, జపాన్ జియోగ్రఫికల్గా చాలా దూరంగా ఉంటాయి. బట్ ఒకటే సమయంలో ఇలా భూకంపాలు రావటం, అలాగే వెనిజువేలాలో అయితే మొత్తం భూకంపాలు జరిగిన ప్రకృతి విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచే అవకాశం కూడా ఉన్నట్టుగా చూస్తున్నాం. అమెరికా మరోవైపు సాయం చేస్తామని అనౌన్స్ చేసింది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? సౌత్ అమెరికాలోని వెనిజులాలో భారీ భూకంపం ప్రజలందరినీ కూడా వణికించింది. కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే 2 సార్లు భూకంపం వచ్చింది. మొదట 7.2, ఆ తర్వాత 7.5. సో కేవలం 39 సెకండ్లో వచ్చినటువంటి జంట భూకంపాలతో ఒక్కసారిగా వెనిజులా సంబంధించినటువంటి రాజధాని కారకాస్ అయితే పూర్తిగా వణికిపోయింది. అనేక బహుళ అంతస్తుల భవనాలన్నీ కూడా కుప్పకూలుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు లోనయ్యారు. అనేక చోట్ల ప్రజలందరూ కూడా భయంతో ఇళ్ల నుంచి బయటికి పరిగెత్తేటువంటి ప్రయత్నం చేశారు. సో చాలామంది నిన్న నేషనల్ హాలిడే కావడంతో పూర్తిగా వెనిజులాలో హాలిడేతో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉన్నారు. సో దాని కారణంగా ఈ భూకంప తాటికి చాలామంది లోనయ్యేటువంటి ప్రమాదం ఏర్పడింది. దాదాపు 10,000 నుంచి 1,00,000 మంది వరకు కూడా ఈ భూకంపంలో చనిపోయేటువంటి ప్రమాదం ఉందని యుఎస్జిఎస్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ సంఖ్య చాలా తీవ్ర ఆందోళన వ్యక్తపరుస్తుంది. అయితే స్థానిక మీడియా ఛానల్స్ మాత్రం దాదాపు 10,000 మంది వరకు మృతుల సంఖ్య ఉండేటువంటి అవకాశం ఉందని స్థానిక మీడియా ఛానల్స్ అన్ని కూడా చెప్తున్నారు. చాలా పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ మనకు కార్కాస్లో కనపడుతున్నాయి. సో అక్కడ నుంచి చాలామంది బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ కేవలం 39 సెకండ్ల వ్యవధిలోనే చాలా స్ట్రాంగ్
ఎర్త్క్వేక్ రావడంతో ప్రజలు తప్పించుకునేటువంటి అవకాశం మనకు కనబడలేదు. దాదాపు 30-40 అంతస్తుల భవనాలు కనబడుతున్నాయి. సో అక్కడి నుంచి కిందికి వచ్చే లోపలే రెండో భూకంపం రావడం పూర్తిగా పరిస్థితి అంతా కూడా చాలా తీవ్రమైనటువంటి సిచ్యువేషన్ ఒకేసారిగా కుదిపేసింది. దాని కారణంగా చాలామంది తమ వారిని పోగొట్టుకున్నారు. ఎవరైతే శిథిలాల కింద చిక్కుకున్నటువంటి వారందరూ కూడా ఆ శిథిలాల నుంచే ఫోన్లు చేస్తూ తమను రక్షించాలని ఆర్తనాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది అక్కడ ఉన్నటువంటి దేశాధ్యక్షురాలు రోడ్రిక్స్. ఆమె తాత్కాలిక యాక్టింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మనం చూసాం 6 నెలల కిందటే ఆ దేశాధ్యక్షుడు వెనిజులా అధ్యక్షుడిని మదురైని అమెరికా అరెస్ట్ చేసి న్యూయార్క్లో పడేసినటువంటి పరిస్థితి మనం చూసాం. సో కంప్లీట్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ వెనిజులాలో ఉంది. సో ఆ పొలిటికల్ ఇన్స్టెబిలిటీకి తోడు ఈరోజు ఏకంగా ప్రకృతి ప్రకోపంతో పూర్తిగా వెనిజులా వణికిపోయినటువంటి సందర్భం. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం వెనిజులాలో ఉన్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. సో ఈ నేపథ్యంలోనే అక్కడ తాత్కాలికంగా కంప్లీట్గా విమాన సర్వీసులు, రైలు సర్వీసులు, బస్ సర్వీసులు అన్నీ కూడా రద్దు చేశారు. అలాగే పవర్ను కూడా పూర్తిగా తీసేశారు. పూర్తి అంధకారంలో వెనిజులా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు కూడా తాము సహాయం చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు అత్యవసర సహాయాన్ని, సహాయక బృందాలను కూడా అమెరికా నుంచి వెనిజులాకు తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే వెంకటేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.